యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించనంతగా, ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించనంతగా నువ్వు మంచివాడు అయితే జనం ప్రేమిస్తారు. నువ్వు చెడిపోయినోడు అయితే ఎన్నడు చస్తావరా అనుకుంటారు. నువ్వు మంచిదానివైతే మనుషులు నిన్ను ప్రేమిస్తారు. నువ్వు చెడ్డదానివని వాళ్ళు అనుకుంటే నీ చావు కోరతారు. లోకంలో ఎవరు ఆఖరికి కన్న తల్లి తండ్రితో సహా బాగా టార్చర్ చేసే కొడుకును కన్న తల్లి కూడా అంటది, ఎన్నడు చస్తావరా నీ దినం చేయాలి. లోకస్తుల తిట్లు, క్రైస్తవుల తిట్లయితే ప్రభు ఎప్పుడు పిలుస్తాడు, ఆయన నీ జ్ఞాపకార్థ కూటం పెట్ట, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా అని కొంచెం ఆత్మీయంగా తిడతారేమో. కన్న తల్లి సైతం వాడు టార్చర్ చేసే కొడుకు అయితే వీడు చావాలి, చచ్చిపోయి పీడావు. టార్చర్ చేసి 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 ఇబ్బంది పెట్టినటువంటి కొడుకు చచ్చినా ఇబ్బంది ఏం పడదు. కొంతమంది తల్లులే పిల్లల్ని చంపేశారు, కొంతమంది తండ్రులే కొడుకుల్ని చంపేశారు. మాచర్ల దగ్గర ఒక ఊరు ఉంది. ఒకరోజు న్యూస్ పేపర్లో చదివా, మంచం కోడు తీసుకొని తల పగలగొట్టి చంపేసింది తల్లి కన్న కొడుకుని. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే వాడు మద్యపానం చేసి కన్న తల్లి మీదకే వెళ్ళబోయాడు. వాడు అర్థమైందా? దుష్కామ ప్రవర్తనకు లోనై 2 సంవత్సరాలు భార్యని ఎడబాసి ఉన్న కారణం చేత వాడు త్రాగుబోతైనందున భార్య వెళ్ళిపోయింది. రోజు ఇక సాయంత్రానికి 2 సంవత్సరాల తర్వాత ఇక నీచమైన ఆలోచనకి వెళ్ళిపోయి తల్లి భార్య ఎవరు ఏంటన్న ఉచ్చనీచాలు మరిచి వాడేం చేశాడు, కన్న తల్లి మీదకి తప్పదాగి తల్లి మీదకి వెళ్ళబోయాడు. వాడి దెబ్బకు భయపడి కొన్ని రోజులు తప్పించుకు తిరిగింది. ఆ ఇంట తలదాచుకుంది. క్షమించింది కొద్ది రోజులు. చివరికి ఒక నిర్ణయం చేసుకుంది, ఎన్ని ఇళ్ళు తిరుగుతానో ఎన్ని రోజులు. వేరేదన్నా అంటే అది వేరే సంగతి, కానీ వీడు ఇంత నీచాన్ని కొడిగడుతున్నాడు, ఇంత ఇదయ్యాడు గనుక ఇట్లాంటి వాడు విషపురుగు, వీడు బతకూడదు గనుక వీడిని ఖచ్చితంగా చంపేయాలని నిర్ణయించుకొని ఆ రోజు ఇక వాడు వచ్చే టైంకి ఎటు వెళ్ళలా, మంచం కూడా రెడీ చేసి పెట్టుకుంది. వాడు వచ్చాడు, తల్లి మీదకి వచ్చేస్తా ఉన్నాడు, అలాగ తీసి చచ్చిపోయిందా కొట్టింది. కొట్టేసి డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళిపోయింది. చంపేశాను బాబు, హత్య చేశాను. ఎవరిని అంటే నాకు అన్న కొడుకునే అని స్టేషన్కి వెళ్ళిపోయింది. మంచివాడైతే ఎవరైనా ప్రేమిస్తారు లోకంలో. చెడిపోయిన వాడిని సొంత తల్లి కూడా ద్వేషిస్తుంది, తండ్రి కూడా ద్వేషిస్తాడు. దిశ ఆ అమ్మాయిని కొంతమంది పాడు చేసి చంపినప్పుడు సొంత వాళ్ళు ఏమన్నారు, మా బిడ్డని కాదు కానయ్యా, నేరస్తుడని నిజంగా రుజువు అయితే వాడిని కూడా చంపేయాలి, వాడిని కూడా బతకనీయకూడదు. ఎందుకు అట్లా అంటాడు? వాడు మా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా మేము సిగ్గుపడుతున్నామని బాధను వెల్లడి చేశారు. తర్వాత వాళ్ళు చంపబడ్డాక కాస్త మాతృ ప్రేమను బట్టి దుఃఖపడ్డారు అనుకోండి, అది వేరే సంగతి. ముందైతే ఏమన్నారు వాళ్ళు, ఆ పిల్లకి అంత దుర్మార్గం చేసిన వాడు నా కొడుకైనా సరే వాడు బతకడానికి వీల్లేదు అన్నారు. శిక్షేసేయండి బాబు, శిక్షేసేయండి అన్నారు, నేను విన్నా. కాబట్టి మనం మంచి వాళ్ళమైతే ఎవరైనా లోకంలో మనుషులు ప్రేమిస్తారు. ఇది వాళ్ళు అనుకోవాలా మనం మంచి వాళ్ళమని. మనం చెడ్డవాళ్ళం అంటే ఎవడు మనల్ని పట్టించుకోడు, ఎవడు పలకరించాడు. త్రాగుబోతులమైతే ఎవరు గౌరవం ఎవరు. త్రాగుబోతుడికి వినబడేటట్టు చెప్పాలి, ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. వాడు హృదయంలో ఒక గాయం ఉంటుంది, వాడు అసహ్యుడే, పాపే, నీచుడే. సుంకరి అయిన జక్కయ్య గుండెల్లో ఉన్నట్టు. తెలుసా మీకు, ఉపదేశ సారము ప్రేమే. సుంకరైన జక్కయ్య, సుంకపు గుత్తదారుడైన జక్కయ్య, ఊరు మొత్తం కూడా జక్కయ్య అని పిలవరు, పాపి అయిన మనుష్యుడు. ఎవరు? ఊరు మొత్తంలో కూడా పాపాత్ముడు, సీనియర్ పాపి, పెద్ద పాపి, ఇడు పాపి, పాపాత్ముడు, దుర్మార్గుడు, కఠినుడు, ఏవేవో తిట్లు. జక్కయ్య కూడా తెలుసు నన్ను ఎవడో ప్రేమించడు, అందరూ నేను కనపడగానే అప్పటిదాకా నవ్వుతా మాట్లాడుకునే వాళ్ళు నేను కనపడగానే వాళ్ళ ముఖాలు ఇబ్బందిగా పెట్టుకొని
క్రోధంగా పెట్టుకొని, అసహనంగా పెట్టుకొని, ద్వేషంగా పెట్టుకొని నా పైసలు నాకు ఇస్తారు. నన్ను ఎవడు ప్రేమించడని నాకు తెలుసు. జక్కయ్య ఊరు మొత్తం చేత ద్వేషింపబడతాడని జక్కయ్యకి తెలుసు. అయినా నేను నా ఫ్యామిలీ బాగుండాలంటే ఈ సెంటిమెంట్లు ఏవి పెట్టుకోకూడదు, వాళ్ళు ఏమన్నా అనుకొని నాకు పైసలు కావాలని బతికినోడు. అలాంటి వాడికి యేసయ్య కనిపించి, ఈ లోకం మొత్తం కూడా నిన్ను ద్వేషిస్తారు నాకు తెలుసా సంగతి, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం స్పష్టపరిచాడు. ఈ లోకం మొత్తానికి అసహ్యుడవు నువ్వు, కానీ లోకం నిన్ను చేయలేదు, నా చేతులతో నిన్ను నిర్మించుకున్నాను. ఆఖరికి నీకు జన్మనిచ్చిన నీ కన్న తల్లి పాత్ర కూడా కొంతవరకే నీ విషయంలో. జస్ట్ గర్భాన ధరించటం వరకే, గర్భాన మోయటం వరకే, పుట్టిన తర్వాత నీకేదో ఉపచారాలు చేయటం వరకే, కానీ టోటల్గా అసలు నిన్ను నిర్మించిన వాడను నేనే. నువ్వు ఉనికిలోనికి వచ్చేదానికి కారణం నేనే. నీ తల్లి చేసే ఉపచారాలు కొన్ని గంటలైతే ఒక రోజులో, మిగిలిన అన్ని గంటలు నిన్ను కాపాడుకున్నవాడిని నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని ఉపచారం ఎక్కువ, అమ్మ ఉపచారం ఎక్కువ? పెద్దగా చెప్పాలి. పొద్దున్నే లేచి స్నానం చేయించి అంత టిఫిన్ పెట్టేసి బ్యాగ్ తగిలించి బడికి పంపుద్ది, అంతవరకే అమ్మ సేవ. సాయంత్రం ఇంటికి రాగానే తన్ని నీళ్లు పోసి ఏదో రెడీ చేసిన ఆహారం పెట్టి బొబ్బో పెట్టింది, ఎవరా? అంతవరకే. ఇక మిగిలిన మధ్య గంటలన్నీ కూడా ఎవరు సేవ్ చేశారు, ఎవరు కాపాడారు? ఆయనే. కాబట్టి అమ్మ కడుపులో వేసింది ఆయనే, ఆమె నిన్ను ప్రేమించేటట్టు చేసింది ఆయనే, నీ పట్ల ఆమెకు మమకారం పుట్టించిన వాడు ఆయనే, ఆమె వదిలిన వేళల్లో సైతం ఆయన వదలకుండా కాపాడుకున్నవాడు ఆయనే. కాబట్టి ఎవరికి లేనంత మమకారం, ఎవరికి లేనంత ప్రేమ నీ పట్ల దేవునికి ఉంటుంది.